పొద్దున్న మార్కెట్కి వెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకొచ్చాను. అలానే చికెన్ కూడా తీసుకొచ్చాను. చికెన్ కర్రీ చేస్తాను. చికెన్ని 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. అలానే 3 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా మీరు కారం ఎక్కువ తినేటట్టయితే 4 స్పూన్స్ అలా వేసుకోవచ్చు. 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత అల్లం యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఫ్రెష్గా నూరిన అల్లం అయితే బాగా టేస్ట్గా ఉంటుంది. అలానే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. బాగా ఆ మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. అంతలోపల పక్కన ప్యాన్లో కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. ధనియాలు నిదానంగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. అందులోనే ఎండు కొబ్బరి కొద్దిగా, 3 యాలకులు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి. అది కొద్దిగా వేయించుకోవాలి. వేయించుతుంటేనే కొద్దిగా స్మెల్ అనేది భలే వస్తుంది. అది వేయించుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పౌడర్ పెట్టుకోవాలి. పౌడర్ ఇలా కొద్దిగా పేస్ట్లా చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఉల్లిగడ్డని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద డేక్ష పెట్టుకోవాలి. చికెన్ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనికి కొద్దిగా చికెన్కి ఆయిల్ ఎక్కువనే పడుతుంది, నాన్ వెజ్కి ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా సాజీరా వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అందులోనే ఫ్రెష్గా కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ భలే టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. ఆ మసాలాని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేశాను. అవి కొద్దిగా వేగాక చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. అందులో నుంచే వాటర్ వచ్చేసాయి. వాటర్ ఏం మనం యాడ్ చేయనక్కర్లేదు. ఒక 10-15 మినిట్స్ ఉడకనివ్వాలి. అలా చికెన్ వాటర్ అంతా వచ్చింది చూడండి. అలా ఉడికాక ఇందాక నేను టమాటాని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను మిక్సీ జార్లో. ఆ టమాటా పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. టమాటా పేస్ట్ యాడ్ చేశాక బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. టమాటా వేసి ఉడికిన తర్వాత ఇందాక పట్టుకున్న మన మసాలాని పౌడర్ని అందులో వేసుకోవాలి. అది బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. అప్పుడు మసాలా అంతా బాగా పడుతుంది చికెన్కి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. కొద్దిగా గ్రేవీగా బాగా టేస్ట్గా ఉంటుంది. ఉడికిపోయిందండి, అంతేనండి చికెన్. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి గార్నిష్ కోసం. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా గ్రేవీ కర్రీ బాగా ఉంటుంది. చికెన్ కర్రీ బాగా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. నేనైతే ఇలా చేస్తాను చికెన్. మీరు ఎలా చేస్తారు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.